మార్నింగ్ మార్నింగ్ నుంచి మనం కలుసుకోలేదు కదా. సో ఇది ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పుకోవాలి కదా మనం. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. రైట్. మనం ఈరోజు జామెట్రీ అనే టాపిక్ నేర్చుకుందాము. దాని గురించి నేర్చుకునే ముందు మనం ఒక స్వాతంత్ర సమరయోధుడు గురించి నేర్చుకుందాము. రైట్. ఐ షేర్ ఎ పిక్. యు సీ దట్ అండ్ టెల్ మీ హూ ఇస్ హీ. ఎనీ గెసెస్ ఫ్రమ్ యువర్ సైడ్? రైట్. సుభాష్ చంద్రబోస్. ఈరోజు మనం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప నాయకుడు, ధైర్యశాలి అయిన సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన జీవితం, పోరాటం నేటికి మనకెంతో స్ఫూర్తిదాయకం. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న ఒడిశాలో కటక్ లో జన్మించారు. చిన్నప్పటి నుంచి చురుకైన తెలివైన విద్యార్థిగా ఉండేవారు. అంటే మనలాగా విద్యార్థి దశలోనే దేశభక్తి భావాలు కలిగి ఉండేవారు. ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్కి వెళ్లి ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కానీ దేశం కోసం ఆ ఉద్యోగాన్ని వదులుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఈయన గారి పాత్ర ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీతో గాంధీజీ గారితో విభేదించినప్పటికీ ఆయన దేశానికి స్వాతంత్రం తేవాలనే లక్ష్యంతో పనిచేశారు. హింస ద్వారా అయినా అహింస ద్వారా అయినా స్వాతంత్రం సాధించాలని భావించారు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ సైన్యం పేరేంటి? ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశ సరిహద్దుల వరకు చేరుకుంది. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని ప్రజలను ఉత్తేజపరిచారు. సుభాష్ చంద్రబోస్ గారి జీవితం దేశభక్తి, ధైర్య సాహసాలకు ప్రతీక. ఆయన ఎప్పుడూ దేశం కోసమే ఆలోచించారు, పనిచేశారు. ప్రజలు స్వాతంత్ర ఆకాంక్షను రగిలించారు. నేటికి ఆయన జయంతిని పరాక్రమ్ దివాస్ గా జరుపుకుంటూ ఆయన ధైర్యాన్ని స్మరించుకుంటాము. సుభాష్ చంద్రబోస్ జీవితం ఎన్నటికీ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. దేశం కోసం త్యాగం చేయడం, గొప్ప లక్ష్యాల కోసం పోరాడడం, ధైర్యంగా ఉండడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆశావాదాన్ని విడనాడకపోవడం, ఇలాంటివి మనం సుభాష్ చంద్రబోస్ గారి జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. సుభాష్ చంద్రబోస్ గారి జీవితం మా అందరికీ ఒక గొప్ప ప్రేరణ. ఆయన ఆశయాలను కొనసాగించి దేశాభివృద్ధికి పాటుపడదాం మనం కూడా. సుభాష్ చంద్రబోస్ గారు ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన దేశానికి స్వాతంత్రం తెచ్చి ఆయన తోచిన రీతిలో మనకి చాలా సహాయం చేశారు. మరి మనం ఏ రకంగా దేశానికి సహాయం చేయాలి అని ఆలోచించి నాకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. మీరు ఏ రకంగా దేశానికి సహాయం చెయ్యాలనుకుంటున్నారు? ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్దాము. సో నేను టీచర్ని, మీరు స్టూడెంట్స్ అగైన్. రైట్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? 4 fundamental operations. What are those 4 fundamental operations? Addition, subtraction, multiplication, division. ఇదేనా 4 fundamental operations అంటే ఇవే కదా? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వీటి గురించి నేర్చుకున్నాము. ఎడిషన్ అంటే ఏం చేయాలి? మనం ఉన్నయన్నిటిని కలిపేయాలి. తెలుగులో మాట్లాడితే ఏం చేయాలి? ఎడిషన్ అంటే కలపడం. సబ్ట్రాక్షన్ అంటే ఉన్న వాటిల్లో నుంచే కొన్ని తీసివేయడం. టేక్ అవే. టేక్ అవే మీన్స్ తీసివేయడం. మల్టిప్లికేషన్ మీన్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? రిపీటెడ్ ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 + 5 + 5 + 5 ఇలా 4 టైమ్స్ యాడ్ చేస్తున్నాను. 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20. ఇలా యాడ్ చేస్తాము మనం. ఇలా యాడ్ చేసే బదులు 5 ఇంటూ ఎన్నిసార్లు యాడ్ చేశాను? 4 టైమ్స్ యాడ్ చేశాను. 5 4 జా 20. ఇది సింపుల్ కదా. ఇన్నిసార్లు ఇది జస్ట్ 4 టైమ్స్ ఉంది కాబట్టి మీరు 5 + 5 + 5 + 5 అనుకుంటూ యాడ్ చేశారు. అదే నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ యాడ్ చేశాను నేను 5ని. అప్పుడేం చేస్తాం? ప్రతిసారి అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళగలమా? అప్పుడేం చేస్తాం? 5 10 జా 50. రైట్.
సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. నెక్స్ట్ డివిజన్. మల్టిప్లికేషన్ అనేది రిపీటెడ్ ఎడిషన్ అయితే డివిజన్ అనేది రిపీటెడ్ సబ్ట్రాక్షన్. డివిజన్ అనేది ఏంటి? రిపీటెడ్ సబ్ట్రాక్షన్. Is that clear? For example, 20 divided by 5. What is your answer? 4. 20 ని ఇలా divided by చేస్తాము. 5 పెట్టి 5 4s are 20. What is our answer? 0. దీన్ని ఏమని చెప్పాను? 5 ని డివైజర్. వెరీ గుడ్. 5 ఏంటిది? డివైజర్. ఈ 20 ఏంటిది? డివిడెండ్. 20 ఏంటిది? డివిడెండ్. మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం ఇవన్నీ. ప్రీవియస్ ఇయర్ లోనే ఇవన్నీ నేర్చుకున్నాము. లాస్ట్ క్లాస్ లో ఇవన్నీ రికలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను నేను. ఈ 4 అనేది కోషంట్, ఇది రిమైండర్. 0 అనేదేమో రిమైండర్, 4 అనేది కోషంట్, 20 అనేది డివిడెండ్, 5 అనేది డివైజర్. ఆల్ దీస్ ఆర్ టాపిక్స్ we learned in our previous section, right? Not we learned, just we recollected all this. Now, right, addition, subtraction, multiplication and division. These are the topics we have learned in our previous class. మనం ఈ టాపిక్స్ గురించి నేర్చుకున్నాము, డిస్కస్ చేసుకున్నాము. రైట్, ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి? జామెట్రీ. జామెట్రీలో ఏమేమి నేర్చుకున్నాము? పాయింట్, లైన్ సెగ్మెంట్, లైన్. ఈ మాటలు వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదా. రైట్, మీరు మీ ప్రీవియస్ క్లాస్ లో ఇవన్నీ నేర్చుకున్నారు. బట్ నేర్చుకున్నా ఇప్పుడు మరి నేను అవే ఎందుకు డిస్కస్ చేస్తున్నాను? ఎందుకంటే ఇప్పుడు మీరు 6th క్లాస్ లోకి వచ్చారు కదా. అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీకు 6th క్లాస్ లో టాపిక్స్ అనేది సింపుల్ అయిపోతాయి. రైట్, ఈ రోజు మనము 5th క్లాస్ లో జామెట్రీ గురించి ఏమేమి నేర్చుకున్నామో అవన్నీ ఫాస్ట్ గా రివైజ్ చేసేసుకుందాం. ఓకేనా? రైట్, హూ ఆర్ రెడీ? రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, నేను ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగానంటే దానికి ఆన్సర్ మీకు తెలిస్తే వెంటనే మైక్ అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి. వీటిని ఏమంటారు? పాయింట్స్. కరెక్ట్, వీటిని ఏమంటారు? పాయింట్స్ అంటారు. రైట్, ఇప్పుడు నేను ఒక స్కేల్ తో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. ఏ బి. దీని లెంత్ 5 సెంటీమీటర్. సో దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంది, దీనికి ఎండింగ్ పాయింట్ ఉంది, దీని లెంత్ ఉంది. దీని ఏమనాలి? లైన్ సెగ్మెంట్. వాట్ ఈస్ దిస్? లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే అర్థం ఏంటంటే దానికి ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక లైన్ డ్రా చేశాను. దీనికి పి క్యూ. ఇప్పుడు నేను ఇదేంటిది? లైన్ సెగ్మెంటా లైనా? లైన్ సెగ్మెంట్. ఎందుకంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ పి, ఎండింగ్ పాయింట్ క్యూ. దీన్ని నేను రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేయాలి? పి క్యూ. ఏబి ఎలా రిప్రజెంట్ చేయాలి? ఏబి పైన ఒక లైన్ డ్రా చేయాలి, ఒక చిన్న గీత డ్రా చేయాలి. రైట్, పిక్యూ పైన ఒక చిన్న గీత, ఏబి పైన ఒక చిన్న గీత. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏబి లైన్ సెగ్మెంట్, పిక్యూ లైన్ సెగ్మెంట్. రైట్, అలాగే మీకు ఇది మీరు ప్రీవియస్ క్లాస్ లోనే విన్నారు కదా. రైట్, ఇప్పుడు ఇది ఒక లైన్, దీని మీద పి అనేది ఒక పాయింట్, క్యూ అనేది ఒక పాయింట్. ఐ కెన్ ఎక్స్టెండ్ దిస్ లైన్ ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. ఇప్పుడు దీన్ని నేను లైన్ సెగ్మెంట్ అనాలా, లైన్ అనాలా? ఈ యారో ఏం ఇండికేట్ చేస్తుంది? ఐ కెన్ ఎక్స్టెండ్ దిస్ లైన్ ఐదర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ మీన్స్ దట్ దిస్ ఈజ్ ఎ లైన్. ఇక్కడ ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. బట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ లేదు. వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ segment in both direction. Whenever we can extend the given line in two direction, that is not a line segment, that is called line. ఏమనాలి? ఎప్పుడైనా దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే లైన్ అనాలి. సో దాన్ని ఏమని రాస్తాము? పిక్యూ. ఇలా డబుల్ హెడెడ్ యారోతో రిప్రజెంట్ చేస్తాము. ఇవన్నీ మీరు ఎర్లియర్ క్లాసెస్ లో నేర్చుకున్నారు కదా.
రైట్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇవేంటి? ఏబిసి అనేవి పాయింట్స్. వెరీ గుడ్. ఏబిసి అనేవి ఏంటివి? పాయింట్స్. ఏబిసి అనేవి పాయింట్స్. నేను ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. హౌ టు డ్రా లైన్ సెగ్మెంట్? రైట్. లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ పేరు ఏమని చెప్పాలి నేను? డిఈ. ఏమని చెప్పాలి? డిఈ పైన, డిఈ పైన ఏం చేయాలి? చిన్న గీత గీయాలి. అప్పుడు అదేమవుతుంది? లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఇది డిఈ. రైట్. సో ఇదేంటిది? లైన్ సెగ్మెంట్. దీని లైన్ సెగ్మెంట్ అని ఎందుకన్నాను? దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. దీని లెంత్ ఎంతో కావాలంటే మనం మెజర్ చేసుకోవచ్చు. సో అందుకని దీన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. రైట్. సిమిలర్లీ, ఇప్పుడు ఇదేంటిది? ఎఫ్ జి అనేది మనం తీసుకున్న ఒక గీత మీద పాయింట్స్. కానీ దీనికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? నో. వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ ఇన్ ఐదర్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్ లో అయినా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో అయినా మనం దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. దీన్ని ఏమనాలి? లైన్ అనాలి. వాట్ ఈస్ దిస్? లైన్. రైట్. మనం లైన్స్ యూజ్ చేసి ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ ని డ్రా చేయగలిగితే దాన్ని ఏమనాలి? పాలిగాన్. ఏమనాలి? పాలిగాన్ అనాలి. సో పాలిగాన్ లో 3 లైన్స్ ఉంటే దాన్ని ఏమనాలి? ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఒక డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొత్తం నేను ఇక్కడ ఈ షేప్, ఏం షేప్ ఇది? ట్రయాంగిల్ షేప్. ఈ ట్రయాంగిల్ షేప్ ని డ్రా చేయడానికి నేను ఎన్ని లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాను? 3 లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాను. వాట్ ఆర్ దోస్? హెచ్ఐ ఒక లైన్, ఐజే ఒక లైన్, జేహెచ్ ఒక లైన్. సో ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ 3 లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేసి ఫామ్ అయితే దాన్ని ఏమనాలి? ట్రయాంగిల్. వాట్ ఈస్ దట్? ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 4 పాయింట్స్ యూజ్ చేసి ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ చేస్తున్నాను. దీన్ని ఏమనాలి? ఇది క్లోజ్డ్ ఫిగరా, ఓపెన్ ఫిగరా? ఒక ఫస్ట్ ఒకటి చెప్పండి. క్లోజ్డా, ఓపెనా? నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? కే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. కేఎల్ అని ఒక లైన్ డ్రా చేశాను. ఎల్ఎం అని ఇంకో లైన్ డ్రా చేశాను. ఎంఎన్ ఒక లైన్ డ్రా చేశాను. ఎన్కే అని ఒక లైన్ డ్రా చేశాను. అంటే ఎక్కడైతే స్టార్ట్ చేశానో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి ఎండ్ చేశాను. అంటే ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్. క్లోజ్డ్ ఫిగర్ కి ఎన్ని ఎన్ని సైడ్స్ ఉన్నాయి? సైడ్స్ అంటే ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి? 4 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. 4 స్ట్రైట్ లైన్స్ ఉంటే దాన్ని ఏమనాలి? క్వాడ్రిలేటరల్. ఏమనాలి? క్వాడ్రిలేటరల్. 3 సైడ్స్ ఉంటేనేమో ట్రయాంగిల్, 4 సైడ్స్ ఉంటేనేమో క్వాడ్రిలేటరల్. వెరీ గుడ్. రైట్. వన్ మోర్ థింగ్ వి విల్ లర్న్. ఓకే. సో మనం ఏమనుకున్నాం? ఇవైతే పాయింట్స్. ఇదైతే దీని స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి లైన్ సెగ్మెంట్. దీనికి స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి దీన్ని లైన్ సెగ్మెంట్ అన్నాము. ఇది 2 సైడ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని లైన్ అన్నాము. రిప్రజెంట్ చేసేటప్పుడు దీనికి దీనికి తేడా ఎక్కడ వచ్చింది? దీనికి దీనికి దీనికేమో చిన్న గీత గీసి దీనిని వదిలేసాము. దీనికి ఏం చేసాము? డబుల్ హెడెడ్, రెండు వైపులా ఆరో సింబల్ పెట్టాము. దీన్ని ఏమని చదవాలి?
లైన్, పీక్యూ లైన్ అని చదవాలి. ఇదేమో పీక్యూ లైన్, ఇదేమో పీక్యూ లైన్ సెగ్మెంట్. రైట్. ఇంకొకటి, మీరు చాలా సార్లు సూర్యుని చూసే ఉంటారు. ఎలా వెళ్తుంటాయి? ఇలా సన్ రైస్ వస్తూ ఉంటాయి. రైట్. సూర్యుడు ఎక్కడో చాలా దూరంగా ఉంటాడు, భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అక్కడ నుంచి మరి లైట్ మన భూమి మీదకి ఎలా ట్రావెల్ చేస్తుంది? ఎలా ట్రావెల్ చేస్తుంది? బై ద ఫార్మ్ ఆఫ్ రేస్. రేస్ అంటే అర్థం ఏంటి? రేస్ ఎలా వస్తాయి? ఏదైనా ఒక సోర్స్ నుంచి ఎమిట్ అవుతాయి, సోర్స్ నుంచి బయటకు వస్తాయి. అవి ఎంత దూరమైనా ఒక స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తాయి. వాటికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. వాటిని ఏమనాలి? రేస్ అనాలి. వాటిని ఏమనాలి? స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు, వాటిని రేస్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకుందాము. ఈ రే మీద ఏ అనేది ఒక పాయింట్ అనుకుందాం. ఓ అనేది స్టార్టింగ్ పాయింట్, ఏ అనేది ఎనీ పాయింట్ ఆన్ ద రే. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఓ ఏ రే. ఎలా రిప్రజెంట్ చేశాను? వన్ సైడెడ్ ఆరో పెట్టాను, ఒక సైడ్ ఆరో పెట్టాను. రెండు సైడ్ ఆరో పెడితే ఏమైంది? అది లైన్ అయింది. ఒక సైడ్ ఆరో ఉంటే అది ఏమవుతుంది? రే అవుతుంది. సో రేని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? వన్ వన్ సైడ్ హెడెడ్ ఆరో. ఒక్క సైడే హెడ్ ఉంటుంది ఆ ఆరోకి. అదే లైన్ కి అయితే టూ హెడ్స్ ఉంటాయి. బోత్ సైడ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్. సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము? సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము? పాయింట్ గురించి నేర్చుకున్నాము, లైన్ గురించి నేర్చుకున్నాము, లైన్ సెగ్మెంట్ గురించి కూడా నేర్చుకున్నాము, అండ్ ఆల్సో రే గురించి నేర్చుకున్నాము. రైట్ ఆర్ నాట్? రైట్. మనం టెక్స్ట్ బుక్ లో ఒక ఎక్సర్సైజ్ చూద్దామా? టెక్స్ట్ బుక్ లో అందులో మీకు రిప్రజెంట్ చేస్తున్న ఒక చిన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్స్ లో మీకు కనిపించేవి రేనా, లైనా, లైన్ సెగ్మెంటా? మీరు నాకు చెప్పాలి. రైట్. నేను ఇప్పుడు మీకు ఆ డయాగ్రామ్ చూపిస్తాను, మీరు నాకు చెప్పండి అదేంటిది అనేది. సో షేర్ చేస్తున్నాను, చూడండి. సో మీరు నాకు నేను చూపించిన డయాగ్రాము రేనా, లైనా, ఏంటిది అనేది చెప్పండి. రైట్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కనిపిస్తుందా మీకు స్క్రీన్ మీద? థర్డ్ క్వశ్చన్ ఇక్కడ. థర్డ్ క్వశ్చన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ రే, లైన్ అండ్ లైన్ సెగ్మెంట్, ఆల్సో నేమ్ దెమ్. ఇక్కడ ఇది ఏంటిది? ఏబి అనేది లైనా, లైన్ సెగ్మెంటా? అన్మ్యూట్ చేయాలి మైక్. లైనా, లైన్ సెగ్మెంటా? వెరీ గుడ్. ఏబి అనేది ఒక లైన్. ఎందుకు అంటే టూ టూ ఆరోస్ ఉన్నాయి దానికి, టూ సైడ్స్ వీ కెన్ ఎక్స్టెండ్ దట్స్ వై దిస్ ఇస్ కాల్ లైన్. ఇప్పుడు బి బిట్ చూడండి. ఎక్స్ వై, ఈ ఎక్స్ వై అనేది లైన్ సెగ్మెంటా, లైనా? లైన్. లైన్ సెగ్మెంట్, లైన్ కాదు, లైన్ సెగ్మెంట్. ఎందుకు అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. సో దీని ఏమనాలి? లైన్ సెగ్మెంట్ అనాలి. ఇక్కడ ఓఏ అనేది ఉంది. ఈ ఓఏ అనేది ఏంటిది? సిబిట్ లో ఓఏ అని ఉంది, అదేంటిది? రేనా, లైనా, లైన్ సెగ్మెంటా? రైట్, రే. ఎందుకు అంటే దీన్ని మనము ఒక సైడ్ లో మాత్రమే ఎక్స్టెండ్ చేయగలం, ఇంకో సైడ్ లో అది ఎండ్ పాయింట్, అంటే అది ఆరిజిన్ సోర్స్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇటు మాత్రం మనం ఎక్స్టెండ్ చేయలేం, ఓ సైడ్ మనం ఎక్స్టెండ్ చేయలేం, ఏ సైడ్ మనం ఎంతైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇది ఒక రే. మనం లైన్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? లైన్ సెగ్మెంట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ ఏబిని ఎలా రిప్రజెంట్ చేయాలో ఒకసారి నాకు రాసి చూపించండి మీ నోట్ బుక్స్ లో. రైట్. ఏబికి డబుల్ హెడెడ్ ఆరో పెట్టి రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ వై కి చిన్న లైన్ డ్రా చేస్తాం, చిన్న గీత గీసి చూపిస్తాము.
మరి ఓఏని ఎలా రిప్రజెంట్ చేస్తాము? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు మనం యాంగిల్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మనం దీని గురించి నేర్చుకున్నాం కదా, యాంగిల్ గురించి నేర్చుకుందాం మనం. ఆల్రెడీ మీరు ఫిఫ్త్ క్లాస్ లో యాంగిల్ గురించి నేర్చుకునే ఉన్నారు. రైట్ ఆర్ నాట్? నేను ఇప్పుడు ఒక టూ లైన్స్ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏ, ఇది బి. ఏ అనే దగ్గర నుంచి బికి ఒక లైన్ డ్రా చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏ అనే దగ్గర నుంచి సి ఒక లైన్ డ్రా చేశాను. ఏబి ఒకటి, ఏసి ఒకటి. ఈ రెండు లైన్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నాయి? ఏ అనే పాయింట్ దగ్గర జాయిన్ అవుతున్నాయి. ఏబి అనేది ఒక లైన్. ఇక్కడ నేను ఏవే లైన్స్ ఉన్నాయి, నాకు ఏవే లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? ఏబి లైన్ సెగ్మెంట్, ఏసీ లైన్ సెగ్మెంట్. ఈ రెండు లైన్ సెగ్మెంట్స్, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాయి లైన్ సెగ్మెంట్స్. ఇఫ్ వీ కెన్ టేక్ లైన్స్ ఆల్సో ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నా? లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నా. ఏబి ఒక లైన్ సెగ్మెంట్, ఏసీ ఒక లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ జాయిన్ అవుతున్నాయి? ఏ అనే పాయింట్ దగ్గర జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. దీన్నే యాంగిల్ అంటాము. ఏమని అంటాము? యాంగిల్. యాంగిల్ ఏ. రైట్. వాట్ ఈస్ దట్? యాంగిల్ ఏ. హౌ టు రిప్రజెంట్ దట్? యాంగిల్ ఏ. లేకపోతే దీన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. బిఏసి యాంగిల్, బిఏసి. ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. రైట్. యాంగిల్ బిఏసి. లేకపోతే ఇన్ షార్ట్ కట్ వీ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్ ఆల్సో, యాంగిల్ ఏ. రైట్. మనం యాంగిల్స్ ని ఎలా మెజర్ చేస్తాము? సో ఇక్కడ అంటే సింపుల్ గా ఉంది. ఇక్కడ పి, క్యూ, ఆర్. ఇక్కడ ఏమేమి లైన్స్ ఉన్నాయి చెప్పండి? ఇక్కడ ఏమేమి లైన్స్ ఉన్నాయి? పిక్యూ అనేది ఒక లైన్, క్యూఆర్ అనేది ఒక లైన్. ఎన్ని లైన్స్ ఉన్నాయి టోటల్? టూ లైన్స్ ఉన్నాయి ఇందులో. ఈ రెండు లైన్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నాయి, ఎక్కడ మీట్ అవుతున్నాయి? పిక్యూ అనే లైన్, క్యూఆర్ అనే లైన్, క్యూ అనే దాని దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ మీటింగ్ దగ్గర ఫామ్ అయ్యే దాన్నే ఏమనాలి? యాంగిల్ అనాలి. ఈ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేయాలి? ఏ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల మనకి ఈ యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ రెండు లైన్స్ నేమ్స్ వచ్చేటట్టు రాయాలి. ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అది మిడిల్ లో ఉండాలి. ఆ పాయింట్ అనేది మిడిల్ లో ఉండాలి. ఇక్కడ ఎక్కడ యాంగిల్ ఫామ్ అయింది? క్యూ దగ్గర. సో ఆ పాయింట్ ఎక్కడ కనపడాలి? మిడిల్ లో కనపడాలి. ఇక్కడ ఎక్కడ యాంగిల్ ఫామ్ అయింది? ఏ దగ్గర. సో ఏ అనేది ఎక్కడ కనిపించాలి? మిడిల్ లో కనిపించాలి. రైట్. సో ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేస్తాను. మీరు ఆ యాంగిల్ కి నేమ్ ఎలా ఇవ్వాలో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఎస్, టి, యు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ యాంగిల్ ఫామ్ అయింది? ఎస్, ఎస్టి అనేది ఒక లైన్, టియు అనేది ఒక లైన్. యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. ఇప్పుడు నేను దీనికి నేమింగ్ ఎలా ఇవ్వాలి చెప్పండి? వెరీ గుడ్. యాంగిల్ ఎస్, టియు. ఫర్ ఎగ్జాంపుల్ మీలో కొంతమంది ఇది కూడా చెప్పారు, యాంగిల్ యుటిఎస్. యుటిఎస్ అన్నారు. ఈ ప్లేస్, ఈ పరంగా చూస్తే యాంగిల్ ఎక్కడ ఫామ్ అయినట్టు? మిడిల్ లో ఫామ్ అవ్వాలి. ఇక్కడ టీ దగ్గర ఫామ్ అయింది. సో ఇక్కడ చూసిన యాంగిల్ టీ దగ్గరే ఫామ్ అయింది. సో మనం టీ అనే యాంగిల్ గురించి మాట్లాడేటప్పుడు ఇలా అయినా మాట్లాడొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఈ రెండు రకాలుగా రాయొచ్చు. రైట్. ఈజ్ దిస్ క్లియర్? సో దీన్ని కూడా నేను ఏమైనా రాయొచ్చు? పిక్యూఆర్ అని రాయొచ్చు, లేకపోతే యాంగిల్ ఆర్క్యూపి. ఆర్క్యూపి. ఇప్పుడు యాంగిల్ ఎక్కడ ఫామ్ అయినట్టే మనకి? మిడిల్ లో ఏ పాయింట్ అయితే రిప్రజెంట్ చేస్తున్నామో ఆ పాయింట్ దగ్గర యాంగిల్ ఫామ్ అయినట్టు. రైట్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? రైట్. ఇప్పుడు మనము యాంగిల్స్ ఫామ్ అవడం ఎలానో చూసాము, ఎలా ఫామ్ అవుతున్నాయి యాంగిల్స్ అనేది చూసాము. సరే, ఈ యాంగిల్స్ మెజర్ చేయడానికి మనం ఏమైనా ఇన్స్ట్రుమెంట్ వాడతామా? మనం యాంగిల్స్ మెజర్ చేయడానికి? జామెట్రీ బాక్స్ లో మనం ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాం, దానికి ఏదో పేరు ఉంటది కదా. చెప్పండి, దాని పేరేంటి? హూ విల్ సే ద ఆన్సర్? ఎవరైనా ఆ మైక్ అన్మ్యూట్ చేసైనా చెప్పండి, లేదంటే చాట్ బాక్స్ లో రాయండి. ఏదైనా పర్లేదు.
రైట్, ఏం రాయాలి? ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్. ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలి నేను? ప్రొట్రాక్టర్ యూజ్ చేసి నేను ఏమైనా ఒక టూ లైన్స్ జాయిన్ అయ్యే దగ్గర ఫామ్ అయిన యాంగిల్ ని మెజర్ చేయగలను. ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఏవైనా టూ లైన్స్ జాయిన్ అవ్వడం వల్ల ఫామ్ అయిన యాంగిల్ ని నేను ఫైండ్ అవుట్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్. మీకు కనిపిస్తుందా? స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? ఎవరు చెప్తారు? ప్రొట్రాక్టర్. ఇదేంటిది? ప్రొట్రాక్టర్. వాట్ ఈస్ దిస్? ప్రొట్రాక్టర్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ సెంటర్ పాయింట్. నేను రెడ్ కలర్ పాయింట్ తో చూపిస్తున్నాను, చూడండి. రెడ్ కలర్ పాయింట్ కనిపిస్తుందా మీకు? రెడ్ కలర్ పాయింట్ తో చూపిస్తున్నాను, కనిపించిందా? అదేంటిది? అది సెంటర్ పాయింట్. రైట్. సో మీకు ఒక లైన్ కనిపిస్తుందా? ఇక్కడ బేస్ లైన్ ఒకటి కనిపిస్తుందా? ఈ బేస్ లైన్ నేను రెడ్ కలర్ తో డ్రా చేస్తున్నాను, చూడండి. అది ఒక బేసిక్ బేస్ లో ఉంది కదా, దాని ఒక బేస్ లో, ప్రొట్రాక్టర్ ఒక బేస్ లో ఉంది కదా, దాన్ని ఏమనాలి? బేస్ లైన్ అనాలి. బేస్ లైన్. ఈ బేస్, ఇదేమో సెంటర్ పాయింట్, ఇదేమో ఇది సెంటర్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. ఈ రెడ్ కలర్ తో గీసిన లైన్ ఏంటి? బేస్ లైన్. ఈ బేస్ లైన్ ని మనం ఎక్కడ యాంగిల్ అయితే మెజర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లైన్ మీద పెట్టి సెంటర్ పాయింట్ ని ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అక్కడ పెట్టాలి. అప్పుడు మనం యాంగిల్ ని మెజర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఎలా పెడుతున్నానో. ఈ ప్రొట్రాక్టర్ కున్న బేస్ లైన్ ని ఈ లైన్ మీద పెట్టాను. కరెక్ట్ గా పెట్టానా? నో, కరెక్ట్ గా పెట్టలేదు. ఎక్కడ పెట్టాలి? ఆ సెంటర్, ప్రొట్రాక్టర్ కున్న సెంటర్ తీసుకెళ్ళి నేను ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అక్కడ పెట్టాలి. సో ఇక్కడ చూడండి, నేను మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్ గా ఉందా? ఎస్, ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే ఆ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ లో నేను ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ పెట్టాలి. పెడితే అప్పుడు ఏమవుతుంది? నాకు వాల్యూ వస్తుంది. సో నేను దాన్ని మెజర్ చేయొచ్చు. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ నౌ? 50 డిగ్రీస్. ఎలా తెలిసింది 50 డిగ్రీస్ అని? చూడండి, ఈ బేస్ లైన్ అనేమో జీరోని ఇండికేట్ చేస్తుంది ఈ స్కేల్ మీద. తర్వాత 10, 20, 30 ఇన్నర్ స్కేల్ కనిపిస్తుందా? ప్రొట్రాక్టర్ మీద మనకి ఎన్ని స్కేల్స్ ఉంటాయి? ఇన్నర్ స్కేల్. ఇదేమో ఇన్నర్ స్కేల్. చూడండి, నేను చూపిస్తున్నాను, చూడండి. ఇదేమో ఇన్నర్ స్కేల్. ఇక్కడ నుంచి 10, 0, 10, 20, 30 అనేది కనిపిస్తుందిగా. ఈ మెజర్మెంట్స్ ఉన్నదంతా ఇన్నర్ స్కేల్. బయట ఏముంది? 180, 170, 160 అది ఒకటి ఉంది. అదేం స్కేల్? అవుటర్ స్కేల్. ఇన్నర్ స్కేల్, అవుటర్ స్కేల్. సో నేను ఇప్పుడు ఇన్నర్ స్కేల్ యూజ్ చేసి మెజర్ చేస్తున్నాను. ఇక్కడ లైన్ ఉంది కదా, దాని మీద పెట్టాను. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇది ఈ లైన్ ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? 50 డిగ్రీస్ దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఈ లైన్స్ రెండు ఎంత యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి? 50 డిగ్రీస్ ఫామ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకొక రెండు లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదెంత ఫామ్ చేస్తుంది చూడండి. ఒకసారి మళ్ళీ ప్రొట్రాక్టర్ మళ్ళీ తీసేస్తున్నాను. ఇప్పుడు మీకు రెండు లైన్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్. సో నేను ఇప్పుడు ఈ యాంగిల్ మెజర్ చేయాలి. యాంగిల్ మెజర్ చేయాలంటే ఏం చేయాలి? యాంగిల్ మెజర్ చేయాలంటే ఏం చేయాలి? ప్రొట్రాక్టర్ తీసుకెళ్లి ఆ లైన్, బేస్ లైన్ మీద, ప్రొట్రాక్టర్ యొక్క బేస్ లైన్ ఇచ్చిన యాంగిల్ యొక్క లైన్ మీద పెట్టాలి. ఇలా పెట్టేస్తే ఇది కరెక్ట్ అవుతుందా? నో. ఎందుకు కరెక్ట్ కాలేదు? నేను బేస్ లైన్ అక్కడ ఇచ్చిన బేస్ లైన్ మీద పెట్టలేదు. అండ్ ఆల్సో సెంటర్ ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అక్కడ పెట్టలేదు. సో ఇప్పుడు చూడండి, నేను బేస్ లైన్ కరెక్ట్ బేస్ లైన్ మీద వచ్చేలా పెడుతున్నాను. అండ్ ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ యాంగిల్ ఫామ్ అయ్యే దగ్గర పెట్టాను. ఇప్పుడు ఇది ఎంత ఇండికేట్ చేస్తుంది మనకి? చూడండి, ఇక్కడ స్కేల్, ఇన్నర్ స్కేల్ ఎంత చూపిస్తుంది? జీరోది ఇది ఇక్కడ ఉంది. 0, 10, 20, 30, 40, 50, 100, 110, 140, 150. ఇక్కడ ఎంత చూపిస్తుంది? 158 చూపిస్తుంది. హౌ మచ్? 158. అవర్ ఆన్సర్ ఈస్ 158 డిగ్రీస్. రైట్. ఇప్పుడు నేను ఇది మూవ్ చేస్తున్నాను ప్రొట్రాక్టర్. నెక్స్ట్ ఇంకో యాంగిల్ చూద్దాం మనం.
సో నెక్స్ట్ 180 ప్లస్ వచ్చేయన్ని ఎలా మెజర్ చేయాలో మనం ఫర్దర్ గా నేర్చుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, ఈ యాంగిల్ చూడండి. ఆన్సర్ కనిపించినా మనం మెజర్ చేయాల్సిందే, రైట్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గ్రీన్ కలర్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ సెగ్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్స్ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ ప్రొట్రాక్టర్ యొక్క ఏ పార్ట్ పెట్టాలి? సెంటర్ పాయింట్ పెట్టాలి. ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ పాయింట్ తీసుకొచ్చి ఈ ప్లేస్ లో పెట్టాలి నేను. తర్వాత బేస్ లైన్ ఎక్కడ పెట్టాలి? ఈ లైన్ మీద పెట్టాలి, బేస్ లైన్, రైట్? పెడితే అప్పుడు నేను యాంగిల్ ని మెజర్ చేయగలను. చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్ పెడుతున్నానో లేదో నాకు చెప్పండి మీరు. కరెక్ట్ పెట్టానా, తప్పు పెట్టానా? ఎందుకు తప్పు పెట్టాను? బేస్ లైన్ మీద లేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇప్పుడు బేస్ లైన్ మీదే ఉంది కదా. సో ఇప్పుడైతే కరెక్టేనా? నో, నాట్ కరెక్ట్. ఎందుకు అంటే సెంటర్ పాయింట్ దగ్గర పెట్టలేదు నేను, యాంగిల్ ని సెంటర్ పాయింట్ దగ్గర పెట్టలేదు. నవ్ ఈజ్ దిస్ ఓకే? రైట్, దిస్ ఈజ్ ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. దిస్ ఈజ్ ఓకే నవ్, రైట్. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దామా? ఆన్సర్ చెక్ చేసే ముందు మనం అసలు యాంగిల్ ఎంతో చూద్దాము. 0, 10, 20, 30, 40, 50, 60, 70. ఈ లైన్ అండ్ సెగ్మెంట్ అనేది ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? ప్రొట్రాక్టర్ మీద 70 దగ్గర ఇండికేట్ చేస్తుంది. ఎక్కడ? 70 దగ్గర. సో వాట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ వాల్యూ? 70, రైట్? ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసేద్దాం, రైట్. మళ్ళీ ఇంకొక యాంగిల్ వచ్చింది. ఇది ఎంత యాంగిల్? చెక్ చేద్దామా? రైట్, పెట్టేద్దాం. రైట్, పెట్టేశాను. ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడ 0 దగ్గర కరెక్ట్ గానే ఇండికేట్ చేస్తుంది. సో మనం ప్రొట్రాక్టర్ కరెక్ట్ గానే ప్లేస్ చేసాము. సెంటర్ పాయింట్ మిడిల్ లో పెట్టాము. సో ప్రొట్రాక్టర్ కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఇది ఎంత చూపిస్తుంది? 90, 95, 96, 97. 97th లైన్ దగ్గర ఇది ఇండికేట్ చేస్తుంది. సో యాంగిల్ ఎన్ని డిగ్రీస్? 97 డిగ్రీస్. 97 డిగ్రీస్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అది అవునా కదా? చెక్ చేద్దామా? రైట్, 97 డిగ్రీస్, రైట్, రైట్. సో మనం యాంగిల్స్ ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్ చేయొచ్చు? ఈ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి 0 నుంచి 50, 60, 80, 100, 180 దాకా 180 దాకా మనం మెజర్ చేయొచ్చు. అసలు యాంగిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఎవరికైనా ఐడియా ఉందా? సో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను, సిమ్యులేషన్. సో నౌ లిజన్. సో మనము మన లోవర్ క్లాసెస్ లో యాంగిల్స్ 0 నుంచి 360 డిగ్రీస్ వరకు నేర్చుకుంటాము, రైట్? 0 నుంచి 360 డిగ్రీస్ వరకు నేర్చుకుంటాము. మనము ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉండే వాటిని, 90 డిగ్రీస్ మధ్యలో, లెస్ దాన్ 90 డిగ్రీస్, 0 టు లెస్ దాన్ 90 ఉండే యాంగిల్స్ ఏమని అంటారు? హూ విల్ సే ద ఆన్సర్? కమ్ ఆన్, స్పీక్ అవుట్. హూ విల్ సే ద ఆన్సర్? రైట్, కరెక్ట్ ఆన్సర్. ఎక్యూట్ యాంగిల్. ఏమంటారు? ఎక్యూట్ యాంగిల్. ఒకవేళ అది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంది, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంది, దాన్ని ఏమనాలి? దాన్ని ఏమనాలి? రైట్ యాంగిల్, కరెక్ట్, రైట్ యాంగిల్. సో 0 నుంచి 90 డిగ్రీస్ బిలో దాకా ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. అదే ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటారు. ఏమనాలి దాన్ని? రైట్ యాంగిల్. ఒకవేళ ఇచ్చిన వాల్యూ 90 కంటే ఎక్కువ ఉంది, గ్రేటర్ దాన్ 90, బట్ లెస్ దాన్ 180, దాన్ని ఏమనాలి? గ్రేటర్ దాన్ 90 బట్ లెస్ దాన్ 180, దాన్ని ఏమనాలి? అబ్ట్యూజ్ యాంగిల్. గుర్తొచ్చిందా? ఏమనాలి? అబ్ట్యూజ్ యాంగిల్, రైట్. అబ్ట్యూజ్ యాంగిల్ అనాలి, రైట్. ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్. ఇంకా వేరే యాంగిల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి, వేరే యాంగిల్స్ కూడా ఉన్నాయి. అది 180 డిగ్రీస్ కి ఈక్వల్ అయితే దాన్ని ఏమనాలి? స్ట్రైట్ యాంగిల్ అనాలి. STRAIGHT, స్ట్రైట్ యాంగిల్. సో మనకి 0 టు లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉంటే ఎక్యూట్ యాంగిల్, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్,
90 డిగ్రీస్ కంటే ఎక్కువ 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే దాన్ని అక్యూజ్ యాంగిల్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ 180 డిగ్రీస్ కి ఈక్వల్ ఉంటే దాన్ని స్ట్రైట్ యాంగిల్ అనాలి. రైట్, ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఒకవేళ 180 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ మనం 0 నుంచి 360 డిగ్రీస్ వరకు అని అనుకున్నాం కదా, కానీ 180 దగ్గర ఆగిపోయాం. సో 180 కంటే ఎక్కువ ఉంటే ఏమనాలి? గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ బట్ లెస్ దాన్ 360 డిగ్రీస్. గ్రేటర్ దాన్ 180 బట్ లెస్ దాన్ 360 డిగ్రీస్, వాటిని ఏమనాలి? ఎనీ గెసెస్? రిఫ్లెక్స్ యాంగిల్స్. కరెక్ట్, రిఫ్లెక్స్ యాంగిల్. ఏమనాలి? రిఫ్లెక్స్ యాంగిల్ అనాలి. ఒకవేళ అది ఎగ్జాక్ట్లీ 360 డిగ్రీస్ మెజర్ చేసింది అనుకుందాము. 360 డిగ్రీస్ మెజర్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతే దాన్ని 360 డిగ్రీస్ అంటారు. దీన్ని ఏమనాలి? కంప్లీట్ యాంగిల్. ఏమనాలి దీన్ని? కంప్లీట్ యాంగిల్. ఐ రిపీట్ వన్ మోర్ టైం, లిసన్ కేర్ఫుల్లీ. మళ్ళీ ఇప్పుడు నేను అడిగినప్పుడు నాకు మీరందరూ ఆన్సర్ చేయాలి. సో మనం లైన్ అదే యాంగిల్ కి మనం మెజర్మెంట్స్ చేసినప్పుడు ఆ 0 నుంచి 360 డిగ్రీస్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనము 0 వస్తే దాన్ని ఏమనుకోవాలి? జీరో కూడా ఒక పేరు ఉంది. 0 వస్తే ఏమనాలి? 0 వస్తే జీరో యాంగిల్ అంటాం. ఏమనాలి? 0 వస్తే జీరో యాంగిల్. 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ దాన్ని ఏమన్నాం? ఎక్యూట్ యాంగిల్ అన్నాం. ఎగ్జాక్ట్లీ 90 వస్తే ఏమన్నాం? రైట్ యాంగిల్ అన్నాం. స్పీక్ అవుట్ అలాంగ్ విత్ మీ. ఎగ్జాక్ట్లీ 90 వస్తే దాన్ని ఏమన్నాం? రైట్ యాంగిల్. ఒకవేళ 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉంటే అదేంటిది? అక్యూజ్ యాంగిల్. సే అలాంగ్ విత్ మీ. నాతో పాటు చెప్పండి. 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ అదేంటిది? అక్యూజ్ యాంగిల్. రైట్, వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ దాన్ని ఏమనాలి? స్ట్రైట్ యాంగిల్. అదేంటిది? స్ట్రైట్ యాంగిల్. ఒకవేళ 180 కంటే ఎక్కువ ఉంది 360 కంటే తక్కువ ఉంది అదేంటిది? రిఫ్లెక్స్ యాంగిల్. ఒకవేళ 360 ఎగ్జాక్ట్ ఉంటే దాన్ని కంప్లీట్ యాంగిల్ అనాలి. రైట్, ఇప్పుడు మనం రియల్ లైఫ్ లో చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం ఈ యాంగిల్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంట్లో ఉన్న ఎనలాగ్ క్లాక్ చూసామనుకోండి. ఎనలాగ్ క్లాక్ అంటే డిజిటల్ క్లాక్ అంటేనేమో క్లాక్ లో నెంబర్స్ ఉంటాయి. ఎనలాగ్ క్లాక్ అంటే ముళ్ళు ఉంటాయి. స్మాల్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ అంటామే, అవి ఉంటాయి. రైట్, ఇప్పుడు మనం దాన్ని ఎనలాగ్ క్లాక్ ని చూద్దాం. స్క్రీన్ మీద చూద్దాం. కిందికి అందాం ఫస్ట్. రైట్, ఇక్కడ ఉంది మన ఎనలాగ్ క్లాక్. రైట్, ఇదేనా క్లాక్ అంటే? ఎనలాగ్ క్లాక్ అంటే ఇదేనా? రైట్, నువ్వు మళ్ళీ పైకి వెళ్ళుకోమ్మా. రైట్. రైట్, ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కాదు కదా. రైట్, స్టూడెంట్స్, వెరీ గుడ్. చెప్పండి నాన్న, ఇప్పుడు టైం ఎంత అయింది? 6 o'clock. వెరీ గుడ్. ఇప్పుడు టైం ఎంత అయింది? 6 o'clock అయింది. ఇక్కడ షార్ట్ హ్యాండ్ అంటే చిన్న ముళ్ళు ఎక్కడ చూపిస్తుంది? 6 మీద చూపిస్తుంది. పెద్ద ముళ్ళు ఎక్కడ చూపిస్తుంది? 12 మీద చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం 3 అయింది అనుకుందాము. ఇందాక మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసినప్పుడు మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రొట్రాక్టర్ యూజ్ చేసి దీన్ని మెజర్ చేస్తే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత ఉండొచ్చు? కెన్ ఎనీ వన్ సే? ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఇక్కడ మనం యాంగిల్ మెజర్ చేస్తే ఆ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత ఉండొచ్చు? ఎంత ఉంటుంది ఆ యాంగిల్? 90 డిగ్రీస్ ఉంటుంది. రైట్, వెరీ గుడ్. హూ సెడ్ ద ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 3కి ఇక్కడ 3 o'clock అయినప్పుడు లాంగ్ హ్యాండ్ కి షార్ట్ హ్యాండ్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 o'clock అప్పుడు యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. సో 90 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమనాలి? ఆ యాంగిల్ ఒక పేరు ఉంది కదా 90 డిగ్రీస్ ఉంటే. రైట్ యాంగిల్. కరెక్ట్ ఆన్సర్, రైట్ యాంగిల్. 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అనాలి. రైట్, ఇప్పుడు నేను టైం చేంజ్ చేస్తాను. కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద యాంగిల్? రైట్, సారీ. కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద యాంగిల్?
రైట్. ఇప్పుడు చెప్పగలరా ఎవరైనా యాంగిల్ ఎంత అయిందనేది చెప్పగలరా? సో ఇదొక లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్. సో ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? వెరీ గుడ్, ఎవరో స్ట్రైట్ యాంగిల్ అని రాస్తున్నాను. బట్ ప్లీజ్ యూస్ చార్ట్ బాక్స్ నాన్న, డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్. వెరీ గుడ్, హూ సెడ్ ద కరెక్ట్ ఆన్సర్? వెరీ గుడ్ నాన్న, బట్ డోంట్ రైట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రైట్, ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్. వెరీ గుడ్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్. ఇప్పుడు మీరు 6 o'clock 3 o'clock అయితే 90 degrees రైట్ యాంగిల్ అన్నారు. 6 o'clock అయితే దాన్ని ఏమన్నారు? 180 degrees ఏం యాంగిల్? యాంగిల్ పేరేంటి? స్ట్రైట్ యాంగిల్. వెరీ గుడ్. సో ఇప్పుడు 9 అయితే, 9 o'clock అయితే అదెంత? కెన్ ఎనీవన్ సే? సో నేను టైం చూపిస్తున్నాను, నాకు చెప్పండి. 9 o'clock అయితే చాట్ బాక్స్ యూజ్ చేయండి అన్న, లేకపోతే అన్మ్యూట్ చేసి చెప్పండి మైక్. సో చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది యాంగిల్? ఇక్కడ నుంచి ఫామ్ అయ్యి మనకి ఎక్కడుంది యాంగిల్? ఈ లైన్ ఇక్కడ నుంచి ఫామ్ అయ్యి, ఇక్కడ నుంచి ఫామ్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయింది. సో ఈ యాంగిల్ మొత్తం మెజర్ చేస్తే ఎంత ఉంటుంది ప్రొట్రాక్టర్ లో? 270 degrees. ఇక్కడ వరకే 180 వచ్చేసింది కదా మనకు ఆల్రెడీ, ఇక్కడికే 180 వచ్చేసింది. ఫర్దర్ గా ఇంకొక 90 యాడ్ అయింది. సో మొత్తం ఎంత అవుతుంది? 270 degrees. వెరీ గుడ్. మనం 270 degrees యాంగిల్ ఉంటే దాన్ని ఏమని చెప్పాము? ఏమని చెప్పాము దాన్ని? 270 degrees ఉంటే, 270 degrees ఉంటే అంటే 270 degrees అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 180, లెస్ దాన్ 360. సో దాన్ని ఏమనాలి? రిఫ్లెక్స్ యాంగిల్ అనాలి. ఏమనాలి? రిఫ్లెక్స్ యాంగిల్. వాట్ ఈస్ దట్? రిఫ్లెక్స్ యాంగిల్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం క్లాక్ లో టైం ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళాక చెక్ చేయండి. లాంగ్ హ్యాండ్ కి షార్ట్ హ్యాండ్ కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో మెజర్ చేయడానికి ట్రై చేయండి. సో నేను జస్ట్ 90 degrees, 180 degrees, 270 degrees మీకు క్లాక్ లో చూపించాను. మీరు 60 degrees కి ఎంత వస్తుంది, 45 degrees కి టైం ఎంత అవుతుంది, అది కూడా చెక్ చేయండి. రైట్. సో మళ్ళీ ఒకసారి చూద్దామా? 0 degrees ఉంటే జీరో యాంగిల్, 0 to 90 ఉంటే acute యాంగిల్, ఎగ్జాక్ట్లీ 90 ఉంటే రైట్ యాంగిల్, గ్రేటర్ దాన్ 90 బట్ లెస్ దాన్ 180 అది అబ్ట్యూజ్ యాంగిల్. ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటే స్ట్రైట్ యాంగిల్, గ్రేటర్ దాన్ 180 బట్ లెస్ దాన్ 360 అదెంత? రిఫ్లెక్స్ యాంగిల్. రైట్. ఎగ్జాక్ట్లీ 360 degrees ఉంటే కంప్లీట్ యాంగిల్. రైట్, ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు మీరు అందరికి గుర్తుందా? 90 degrees అంటే దాన్ని ఏమనాలి? రైట్ యాంగిల్ అనాలి. 90 degrees ఉంటే దాన్ని ఏమనాలి? 90 degrees ఉంటే రైట్ యాంగిల్ అనాలి. రైట్, 90 degrees ఉంటే రైట్ యాంగిల్ అనాలి కదా. సో ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అది నాకు చెప్పండి. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఈజ్ దిస్ ఏ రైట్ యాంగిల్? ఇది మీకు స్క్రీన్ కనిపించట్లే కదా, దీన్ని నేను మూవ్ చేస్తాను, ఆగండి. రైట్, చూడండి, ఇప్పుడు చూడండి. ఈజ్ దిస్ ఏ రైట్ యాంగిల్? మనం మెజర్ చేస్తే 90 degrees ఉంటుందా? ఉండదు. సో ఇది ఎస్సా నువ్వా? నో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ మెజర్ చేయండి. ఇక్కడ మెజర్ చేస్తే ఇది రైట్ యాంగిల్. ఇక్కడ ఏమవుతుంది? మీరు స్క్రీన్ మీద రాయొద్దు, నేను క్వశ్చన్ మార్చేస్తే ఆన్సర్ మారిపోతుంది. ఇప్పుడు మీరు నో రాశారు, దీనికి ఎస్సా నోవా? సో స్క్రీన్ మీద రాయొద్దు, చాట్ బాక్స్ లో రాయండి నాన్న, డోంట్ యూస్ స్క్రీన్. రైట్, ఇక్కడ 2 lines ఉన్నాయి, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. ఇప్పుడు యాంగిల్ ఎంత ఫామ్ అయింది ఇక్కడ? 90 degrees. అంటే ఇది రైట్ యాంగిలా కాదా? ఇస్ దిస్ ఏ రైట్ యాంగిల్? ఎస్, దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు ఇది చెప్పండి, రైట్ యాంగిలా కాదా? హూ విల్ సే కరెక్ట్ ఆన్సర్? ఎస్ ఆర్ నో? నో. సో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు కదా, ఇది అయిపోయే లోపు రైట్ యాంగిల్ చూడగానే ఎక్కడున్నా కనిపెట్టేస్తారు. రైట్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ కెన్ యూ సీ ఇన్ దిస్ షేప్? మొత్తం ఎన్ని రైట్ యాంగిల్స్ చూడగలుగుతున్నారు ఈ షేప్ లో మీరు? చూద్దాం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ చూస్తున్నారు, ఇక్కడ ఒక రైట్ యాంగిల్. రైట్,
ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఒక రైట్, ఇక్కడ ఒకటి. మొత్తం ఎన్ని వచ్చాయి? మొత్తం 4 రైట్ యాంగిల్స్ వచ్చాయి. మనం ఇక్కడ దీన్ని పక్కకు మూవ్ చేద్దాము. సో మొత్తం ఎన్ని రైట్ యాంగిల్స్ వచ్చాయి మనకి? 4 రైట్ యాంగిల్స్ వచ్చాయి. సో అవర్ ఆన్సర్ ఈస్ 4. 4 ఏనా? మొత్తం 4 రైట్ యాంగిల్స్ ఏనా? రైట్, కరెక్ట్ ఆన్సర్. సో హౌ మెనీ రైట్ యాంగిల్స్ కెన్ యూ సీ ఇన్ దిస్ షేప్? హౌ మెనీ రైట్ యాంగిల్స్ యూ కెన్ సీ ఇన్ దిస్ షేప్? Again, here is one right angle, here one angle, here one more angle, another angle. Total 4 angles. Right. 4 is our correct answer. Right. How many right angles can you see in this shape? Can anyone say how many right angles are there in the given shape? అసలు రైట్ యాంగిల్స్ కనిపిస్తున్నాయా మీకు ఎవరికైనా? చూపించాలి. నాకు రైట్ యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉందా ఒకటి? నో, ఇది 180 కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ ఇది కూడా 90 కాదు, ఇది 90 కాదు. సో మనకి ఈ గివెన్ డయాగ్రామ్ లో మనకి 90 డిగ్రీస్ అనేది లేదు. సో 0. రైట్. రైట్, ఇక్కడ చూడండి. హౌ మెనీ రైట్ యాంగిల్స్ కెన్ యూ సీ ఇన్ దిస్ షేప్? అసలు మనకి ఇచ్చిన షేప్ ఏంటి? కెన్ ఎనీవన్ సే? ట్రయాంగిల్. వెరీ గుడ్. ఎందుకు అంటే దీనికి 3 sides ఉన్నాయి. అది క్లోజ్డ్ ఫిగర్. 3 sides క్లోజ్డ్ ఫిగర్ ఈస్ కాల్డ్ 3 sides closed figure is called ట్రయాంగిల్. ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక్క చోట రైట్ యాంగిల్ ఉంది. సో మనకి 1 రైట్ యాంగిల్ ఉంది. వెరీ గుడ్. రైట్. హౌ మెనీ క్వార్టర్ టర్న్స్ మేక్ 1 రైట్ యాంగిల్? మనం ఇందాక చూసాం కదా, క్వార్టర్ టర్న్ మొత్తం ఫుల్ టర్న్ అంటే 360 డిగ్రీస్, హాఫ్ టర్న్ అంటే 180 డిగ్రీస్, క్వార్టర్ అంటే పావు, క్వార్టర్ అంటే పావు, ఫుల్ అంటేనేమో 360, ఫుల్ లో క్వార్టర్ యూజ్ చేస్తే అంటే ఎంత వస్తుంది? 90 డిగ్రీస్. హౌ మెనీ క్వార్టర్ టర్న్స్ మేక్ 1 రైట్ యాంగిల్? అంటే 1 క్వార్టర్ టర్న్. ఇది చూడండి, ఇది ఇది ఈ యాంగిల్ రొటేట్ చేస్తే దీన్ని క్వార్టర్ అనాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రొటేట్ అయింది అనుకోండి, అది ఫుల్ అనాలి, ఫుల్ యాంగిల్ అనాలి. సో ఫుల్ లో ఇది 1/4 తిరిగింది కదా, అందుకని క్వార్టర్. హౌ మెనీ క్వార్టర్ టర్న్స్ మేక్ 1 రైట్ యాంగిల్? అంటే 1 క్వార్టర్ టర్న్. రైట్. 3 క్వార్టర్ టర్న్స్ మేక్ 2 రైట్ యాంగిల్స్. ఒక్క క్వార్టర్ టర్న్ అంటే ఇందాక 90 డిగ్రీస్ అనుకున్నాం. 3 క్వార్టర్స్ అంటే ఎన్ని వస్తాయి? 3 into 90 270 డిగ్రీస్ వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మేక్స్ 2 రైట్ యాంగిల్స్ అంటున్నారు. నో నో, నాట్ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఎన్ని క్వార్టర్ 3 క్వార్టర్స్ అయితే ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి? 3 రైట్ యాంగిల్స్ వస్తాయి. రైట్. సో ఫాల్స్. 2 క్వార్టర్స్ అయితే 2 రైట్ యాంగిల్స్, 3 క్వార్టర్స్ అయితే 3 రైట్ యాంగిల్స్. రైట్. ఇక్కడ ఏముంది? ఈ క్వశ్చన్ ఏంటి? 2 క్వార్టర్ టర్న్స్ మేక్ 2 రైట్ యాంగిల్స్. రైట్, ఇదే కదా మనం ఇప్పుడు చెప్పుకుంది. 2 క్వార్టర్ టర్న్స్ మేక్ 2 రైట్ యాంగిల్స్. ట్రూ. రైట్. సో అవర్ గేమ్ ఈస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు అందరికి రైట్ యాంగిల్స్ ఎలా ఉంటాయో తెలిసిపోయింది కదా. వెరీ గుడ్. రైట్. సో మీలో ఎవరైనా ఒక స్టూడెంట్ లేచి మీ 2 హ్యాండ్స్ తో నాకు 90 డిగ్రీస్ ఫామ్ చేసి చూపించగలరా? 2 హ్యాండ్స్ ని యూజ్ చేసి నాకు 90 డిగ్రీస్ ఫామ్ చేసి చూపించగలరా? రైట్. మీ మీ దగ్గర ఉన్న మీ టీచర్ కి చూపించండి. మీ కోఆర్డినేటర్ మేడమో సారో ఉంటారు కదా, వాళ్ళకి చూపించండి. ఎవరైనా ఒకళ్ళు నిలబడి మీ 2 హ్యాండ్స్ తో 90 డిగ్రీస్ ఫామ్ చేసి చూపించండి. రైట్. హౌ మెనీ ఆఫ్ యూ షోయింగ్ 90 డిగ్రీస్? చూపిస్తున్నారా? రైట్. సింగిల్ హ్యాండ్ తో కూడా మనం 90 డిగ్రీస్ చూపించవచ్చు. సింగిల్ హ్యాండ్ తో కూడా 90 డిగ్రీస్ చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అక్కడ ఒక చిన్న పాప చూపిస్తుంది స్క్రీన్ మీద. సో 90 డిగ్రీస్ ఎలా చూపిస్తుందో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి.
సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్. ఎలా చూపిస్తుంది చేత్తో? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్, ఇక్కడ వరకు ఒక లైన్. సో ఇక్కడ పాప ఏం చూపిస్తుంది? 90 డిగ్రీస్ చూపిస్తుంది. నా మౌస్ యారో కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఎంత యాంగిల్? 90 డిగ్రీస్. సో ఎందుకంటే ఈ లైన్ కి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్. రైట్. ఇప్పుడు ఇంకొంచెం కిందికి వస్తే ఒక అమ్మాయి నిలబడి ఉంది కదా, ఆ అమ్మాయి రెండు చేతుల్ని ఎక్స్టెండ్ చేసింది. సో ఇప్పుడు ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది? ఈ రెండు, ఇది స్ట్రైట్ గా పెట్టింది, ఇది స్ట్రైట్ గా పెట్టింది. ఇప్పుడు ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది రెండు చేతుల మధ్యలో? కెన్ ఎనీవన్ సే? 180 డిగ్రీస్. వెరీ గుడ్. 180 డిగ్రీస్ ఫామ్ చేస్తే దానికి ఒక పేరు చెప్పాను కదా నేను. 90 డిగ్రీస్ అయితే ఒక పేరు, 180 డిగ్రీస్ అయితే ఒక పేరు చెప్పుకున్నాం కదా. 180 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఆ పాప ఎంత యాంగిల్ ఫామ్ చేసినట్టు? స్ట్రైట్ యాంగిల్. వెరీ గుడ్. స్ట్రైట్ యాంగిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ పిక్చర్ 2 ఉంది చూడండి. పిక్చర్ 2 జూమ్ చేయనా? నేను జూమ్ చేస్తాను, ఒక నిమిషం. సో ఇక్కడ పిక్చర్ 2 కనిపిస్తుందా మీకు? పిక్చర్ 2 అందులో అక్కడ యాంగిల్ ఎంత ఉండొచ్చు? 90 డిగ్రీస్ ఉంటుందా? 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుందా? ఇక్కడ పిక్చర్ 2 లో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. సో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే ఆ యాంగిల్ ఏమనాలి? ఎక్యూట్ యాంగిల్. వెరీ గుడ్. ఎక్యూట్ యాంగిల్ అనాలి. ఏమనాలి దాన్ని? ఎక్యూట్ యాంగిల్. ఒకవేళ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, పిక్చర్ 3 చూడండి. పిక్చర్ 3 ఒక్కటే హ్యాండ్ తో చూపిస్తున్నారు. సో అది ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమనాలి? ఎక్కువ ఉంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. దాన్ని ఏమనాలి? అబ్ట్యూజ్ యాంగిల్. వెరీ గుడ్. అబ్ట్యూజ్ యాంగిల్ అనాలి. దాన్ని ఏమనాలి? అబ్ట్యూజ్ యాంగిల్ అనాలి. వెరీ గుడ్. రైట్. ఇదేంటిది? మనం ఇందాక దీని గురించి చెప్పుకున్నాం. దీని పేరేంటి? ప్రొట్రాక్టర్. వాట్ ఈస్ దిస్? ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ కి ఏమేమి చూపించాం మనం? బేస్ లైన్ ఉంటుంది, సెంటర్ పాయింట్ ఉంటుంది. మనం చూసాం కదా, సెంటర్ పాయింట్, బేస్ లైన్ ఎలా మెజర్ చేయాలో కూడా మనం చెక్ చేసాము. రైట్. ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఈ ఎక్సర్సైజ్ లో సో ఇక్కడ అబ్జర్వ్, సెకండ్ ప్రాబ్లం చూడండి, అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్, నేమ్ ద టైప్ ఆఫ్ యాంగిల్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏమని ఇచ్చారు క్వశ్చన్? మనం ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ ని అబ్జర్వ్ చేయాలంట. అది ఏ టైప్ ఆఫ్ యాంగిల్ మనం నేమ్ చెప్పాలంట. ఫస్ట్ ఏ బిట్ చూడండి. ఏ బిట్? ఇక్కడ బేస్ లైన్ ఇది అనుకుందాం. ఇది బేస్ లైన్ అనుకుంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉంటే ఏమనాలి దాన్ని? 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. దీన్ని ఏమనాలి? అబ్ట్యూజ్ యాంగిల్. వెరీ గుడ్. ఆప్షన్ ఏ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్. ఆప్షన్ బి చూడండి. బి, ఇది కనుక మనం బేస్ లైన్ అని తీసుకుంటే ఇప్పుడు ఈ బేస్ లైన్ కి ఇంకొక ఆర్మ్, ఇది ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది? ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది? రైట్ యాంగిల్. వెరీ గుడ్. నానా ప్లీజ్ రైట్ ఇన్ ద చార్ట్ బాక్స్ నానా. రైట్. సో ఇది రైట్ యాంగిల్. వెరీ గుడ్. సి చూడండి. ఇప్పుడు సి లో నేను దీన్నైనా బేస్ గా తీసుకోవచ్చు, దీన్నైనా బేస్ గా తీసుకోవచ్చు, ఏదైనా నేను బేస్ గా తీసుకోవచ్చు. బేస్ గా తీసుకొని ప్రొట్రాక్టర్ తో దీన్ని మెజర్ చేస్తే ఇది ఎంత యాంగిల్ అవుతుంది? 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుందా? నో, ఈక్వల్ అవుతుంది. 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుందా సేమ్ ఉంటుందా? తక్కువ ఉంటుంది. 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే ఆ యాంగిల్ ఏమనాలి? ఏమనాలి? జీరో యాంగిల్ అనాలి కదా. కరెక్టేనా? నేను చెప్పిన జీరో యాంగిల్ కరెక్టేనా? నో, నాట్ కరెక్ట్. వెరీ గుడ్. జీరో యాంగిల్ కాదు, ఎక్యూట్ యాంగిల్ అనాలి. వెరీ గుడ్. ఎక్యూట్ యాంగిల్ 90 కంటే తక్కువ ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అనాలి. సో సో ఈరోజు మళ్ళీ మనం చెప్పుకున్నాయన్ని ఒకసారి రికలెక్ట్ చేసుకుందాము. సో పాయింట్స్ ఇక్కడ చూడండి, ఏ బి సి, ఇవి పాయింట్స్. ఎందుకు ఇవి పాయింట్స్? ఎందుకు అంటే జస్ట్ ఇది ఒక ప్లేస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో వీటిని పాయింట్స్ అనాలి. ఏ బి సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిఈ.
ఈ రెండు పాయింట్స్ ఒక లైన్ సెగ్మెంట్ యూజ్ చేసి జాయిన్ అయి ఉన్నాయి. దీని స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఈ గీతకి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. సో దీనేమనాలి, లైన్ సెగ్మెంట్ అనాలి. డిఈ అనేది ఏంటిది, లైన్ సెగ్మెంట్. డిఈ అనేది ఏంటిది, లైన్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదొక గీత ఉంది, ఇక్కడ ఒక గీత ఉంది చూడండి. ఆ గీత మీద 2 పాయింట్స్ ఉన్నాయి, ఎఫ్ జి. వాట్ ఆర్ దీస్ 2 పాయింట్స్, ఎఫ్ జి. సో దీనిని ఏమనాలి, లైన్ సెగ్మెంట్ అనాలా, లైన్ అనాలా, లైన్ అనాలి. ఎందుకు అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో తెలియదు, ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలియదు, కానీ ఎఫ్జి అనే మాత్రం జస్ట్ 2 పాయింట్స్ ఆన్ దట్. సో అందుకని ఎఫ్జి అనేది ఏంటిది, లైన్. రైట్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, హెచ్ఐజే అనేది ఉన్నాయి. ఈ హెచ్ఐజే పాయింట్ అనేవి ఎలా జాయిన్ అయి ఉన్నాయి, త్రో ద లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేసి ఫామ్ అయి ఉన్నాయి. ఇది ఓపెన్ ఫిగరా, క్లోజ్డ్ ఫిగరా, క్లోజ్డ్ ఫిగర్. ఎందుకు అంటే నేను హెచ్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుంటూ వెళ్తే నేను మళ్ళీ హెచ్ అనే పాయింట్ దగ్గర క్లోజ్ చేస్తాను. సో సో దిస్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్. ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ 3 లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేసి ఫామ్ అయితే దాన్ని ఏమనాలి, ట్రయాంగిల్ అనాలి. పక్కనున్న డయాగ్రామ్ చూడండి, కేఎల్ఎంఎన్. ఈ కేఎల్ఎంఎన్ అనేది ఏంటిది, కేఎల్ఎంఎన్ అనేది ఒక క్వాడ్రిలేటరల్. ఎందుకు క్వాడ్రిలేటరల్, దానికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. కేఎల్ ఒక సైడ్, ఎల్ఎం ఒక సైడ్, ఎంఎన్ ఒక సైడ్, ఎన్కే ఒక సైడ్, ఎన్కే అనేది ఒక సైడ్. టోటల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇదేంటిది, ఇది ఒక క్వాడ్రిలేటరల్. రైట్. మనం ఎక్కడైనా ఒక 2 లైన్స్ మధ్యలో ఆ లైన్స్ రెండు మీట్ అయ్యే పాయింట్ లో యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ ని మనం దేని యూజ్ చేసి మెజర్ చేసాము, ప్రొట్రాక్టర్. వాట్ ఈస్ దిస్, ప్రొట్రాక్టర్. ఇదేనా ప్రొట్రాక్టర్ అంటే, రైట్. యాంగిల్స్ మెజర్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాము, ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసాము, ప్రొట్రాక్టర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసాము. ప్రొట్రాక్టర్ లో ఏమేమి ఉన్నాయి, ఒక బేస్ లైన్ ఉంది, ఇదేనా బేస్ లైన్. చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూడండి, ఇది ఒక బేస్ లైన్. అండ్ ఆల్సో దిస్ ఈస్ కాల్డ్ సెంటర్ పాయింట్. మనం ఎక్కడైతే యాంగిల్ మెజర్ చేద్దాం అనుకున్నామో ఈ ప్రొట్రాక్టర్ బేస్ లైన్ ఆ యాంగిల్ యొక్క బేస్ లైన్ మీద పెట్టి, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ మనం యాంగిల్ మెజర్ చేయాలనుకుంటే ఈ ప్రొట్రాక్టర్ తీసుకెళ్లి ఈ బేస్ లైన్ ప్రొట్రాక్టర్ యొక్క బేస్ లైన్ కో ఇన్సైడ్ అయ్యేలా పెట్టాలి. అంటే ఒకదాని మీద ఒకటి ఉండేలా పెట్టుకోవాలి. సెంటర్ ఎక్కడ ఉండాలి, ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అక్కడ ఉండేలా పెట్టుకోవాలి. సో పెట్టుకుంటే మనకి ఎలా ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ ప్లస్ ఉందా, రైట్. ఇక్కడే 90 డిగ్రీస్ ఉంది, కానీ మనకు కావాల్సిన లైన్ ఎక్కడ ఉంది, 97th లైన్ దగ్గర ఉంది. సో ఇది ఎన్ని డిగ్రీస్, 97 డిగ్రీస్. సో మనం యాంగిల్స్ ని ఎలా మెజర్ చేస్తాం, డిగ్రీస్. మనం డిస్టెన్స్ ని మెజర్ చేయాలంటే ఎలా మెజర్ చేస్తాము, మీటర్స్, కిలోమీటర్స్ అలా చెప్తాం. టైం ని చెప్పాలంటే అవర్స్, సెకండ్స్ అలా చెప్తాం. అలానే యాంగిల్ కి కూడా ఒక మెజర్ ఉంది, దాన్నే డిగ్రీస్ అంటారు. ఏమనాలి, డిగ్రీస్. యాంగిల్స్ ఎందులో మెజర్ చేస్తాము, డిగ్రీస్ లో మెజర్ చేస్తాము. సో ఇక్కడ మనకి 97 అనేది ఏంటిది, డిగ్రీస్. రైట్. సో మనం యాంగిల్స్ ని మెజర్ చేయొచ్చు. యాంగిల్స్ 0 నుంచి 360 వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ చెప్పుకున్నాము. ఏమేం చెప్పుకున్నాము, 0 అయితే 0 వాల్యూ ఉంటే యాంగిల్ అనేది 0 అయితే 0 యాంగిల్ అని చెప్పాము. 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అన్నాం. పేరేంటి, ఎక్యూట్ యాంగిల్. ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఉంటేనేమో దాన్ని రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్. ఒకవేళ ఆ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 90 ఉండాలి, లెస్ దాన్ 180 ఉందనుకోండి, దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. ఏమనాలి, అబ్ట్యూజ్ యాంగిల్. ఒకవేళ అది 180 డిగ్రీస్ కి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ ఉంటే దాన్ని స్ట్రైట్ యాంగిల్. ఏంటిది, స్ట్రైట్ యాంగిల్. సో మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో, 1 2 3 4 5 6 7, టోటల్ 7 ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ 180 డిగ్రీస్ ఉంటే స్ట్రైట్ యాంగిల్. ఒకవేళ 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమనాలి, రిఫ్లెక్స్ యాంగిల్. ఏంటిది ఇది, రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అవ్వాలంటే ఎంత ఉండాలి వాల్యూ, 180కి 360కి మధ్యలో ఉండాలి. దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఒకవేళ 360కి ఈక్వల్ అవుతే
కంప్లీట్ యాంగిల్ అంటారు. వాట్ ఈస్ దట్? కంప్లీట్ యాంగిల్. సో ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ వాల్యూ. ఎక్యూట్ యాంగిల్ అంటే ఎంత, రైట్ యాంగిల్ అంటే ఎంత, అబ్ట్యూస్, రైట్, రిఫ్లెక్స్, complete angle. So everybody should answer for these. Okay? How many members will say the answer in my next class? Raise your hands. Right, very good. So revise all the topics today itself. And for today's session, bye bye. Thank you, everyone. Karthik sir.